ఈ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్. అందరికీ నమస్కారం అండి. ఇదేనండి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్. న్యాచురల్ ఫార్మింగ్. అందరం కూడా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కావాలని కోరుకుంటాం కదా. ఆ పదార్థాలన్నీ ఇక్కడ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్లో దొరుకుతాయి. అవి ఏమిటంటే మనకు ప్రత్యేకించి హెల్త్ అండ్ న్యూట్రిషన్ విభాగము ప్రత్యేకంగా ఉంది ప్రకృతి వ్యవసాయంలో. వీరంతా కూడా వాల్యూ ఎడిషన్ చేసి ఆరోగ్యాన్ని అందించే ప్రోడక్ట్స్ని తయారు చేసి ప్రజలకు అందిస్తారు. అందులో భాగంగానే ఏమేమి తయారు చేశారో చూద్దాం రండి. వావ్, వేరుశనగ పౌడర్. ఈ పౌడర్ని చట్నీల్లో వాడుకోవచ్చు, కారపొడిగా కూడా వాడుకోవచ్చు. శనగపప్పు అంటే పప్పుల పప్పుతో తయారు చేసిన పౌడర్. బెల్లం బిస్కెట్లు. ధాన్యాలతో సంబంధించి అంటే జొన్నలతో తయారు చేసిన రొట్టెలు భలే చేశారు చూడండి. ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసిన రాగి లడ్లు, బాదం పప్పు ఇవన్నీ వేసి రాగిపిండి, నేతితో చేసిన రాగి లడ్లు, మొలకెత్తిన గింజలు. మొలకెత్తిన గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి, చాలా మంచిదండి. చిరుధాన్యాల జంతికలు. ఓకే అండి, చూశారు కదా ప్రకృతి వ్యవసాయంలో ఎంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉన్నాయో. ఇవన్నీ మన సొంతం. ఇప్పుడు మార్కెటింగ్ స్టాల్కి వెళ్దాం రండి. ఇది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అండి. ప్రతి వారం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇవి అరేంజ్ చేస్తూ ఉన్నాము. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయంటే ప్రతి సోమవారము కలెక్టర్ గారి ఆఫీస్ వద్ద దొరుకుతాయి. ప్రతి మండలంలో అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రతి సోమవారం కూడా ఇవి దొరుకుతాయి. ఈరోజు మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వారు పండించిన పంటలన్నీ కూడా ఇక్కడ స్టాల్లో మార్కెటింగ్లో ఏర్పాటు చేయటం జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని. ఇక్కడ చూడండి టొమాటోస్ ఎంత హెల్దీగా ఉన్నాయో, మిరపకాయలు, ఆకుకూరలు, పచ్చిమిర్చి, రోజ్ ఫ్లవర్స్. ఇది ప్రకృతి వ్యవసాయంలో 9 సార్వత్రిక సూత్రాలు. మొదటి సూత్రం 365 రోజులు భూమిని పంటలతో కప్పి ఉంచాలి. రెండవది జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ, పలు రకాల పంటలు వేసుకోవాలి. మూడవది దేశీ విత్తనాల వాడకం. నాలుగవది వ్యవసాయంలో పశువుల అనుసంధానం. దేశీ విత్తనాలు వాడటం వలన ఆరోగ్యానికి చాలా శ్రేష్టం. వ్యవసాయంలో పశువులను అనుసంధానం చేయటం ద్వారా ఆవు పేడ, ఆవు మూత్రం మొదలైన వాటితో కషాయాలు తయారు చేసుకొని పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే పంటల్లో దిగుబడి మనం తీసుకున్న తర్వాత మిగిలినవి పశుగ్రాసంగా ఇక్కడ చూడండి ఇవన్నీ ప్రతి వారం కూడా మండల హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసినటువంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ నేరుగా రైతు నుంచి వినియోగదారునికి, మధ్యలో దళారులు లేకుండా తాను పండించిన పంటలను ఈ స్టాల్స్ ద్వారా రైతులు ప్రజలందరికీ అందిస్తూ ఉన్నారు. ఈ స్టాల్స్ను మన అధికారులందరూ కూడా విజిట్ చేసినటువంటి చిత్ర పటాలు ఇక్కడ చూడవచ్చును. మన పల్నాడు జిల్లాలో పండిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ విధానాలను విదేశీయులు కూడా చాలాసార్లు విజిట్ చేయటం జరిగింది. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయంలో పంట కోత ప్రయోగాలు నిర్వహించి ప్రకృతి వ్యవసాయ విధానంలో చేసిన పంటలకు, రసాయన వ్యవసాయ విధానంలో చేసిన పంటలకు మధ్య వ్యత్యాసాలను కూడా గమనించడం జరుగుతుంది సార్. సామూహికంగా ఇన్పుట్స్ తయారీ, మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేసి
ఈ విధంగా ఘన ద్రవ జీవామృతాలు మొదలైనవన్నీ కూడా తయారు చేయటం జరుగుతుంది. పొలాలు లేనివారు, స్థలాలు లేనివారు, లేదా పొలాలు ఉండి కూడా ఆ అభిరుచి కలవారు మిద్దె తోటల ద్వారా ప్రతిరోజు అవసరమైన ఆహార పదార్థాలన్నీ వారి ఇంటి వద్దే పండించుకుంటున్నారు. ఇది పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పొలాలను సందర్శించడం జరిగింది. ఈ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎంతో బాగా చేస్తుంటేనే అంత దూరం నుంచి వచ్చిన అతిథుల్ని ఇక్కడికి విజిట్కి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన అంశము రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు లేకుండా పంటలు పండించటం, ఆ పండించిన పంటలన్నీ మార్కెటింగ్ స్టాల్స్ ద్వారా ప్రజలకు అందించడం, పండించడానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నావో ఘన ద్రవ జీవామృతాలు, బీజామృతము, కషాయాలు, ఇవన్నీ కూడా ఎన్పిఎం షాప్, నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్, ఈ షాపులు ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు అవసరమైన ఇన్పుట్స్ను ఈజీగా అందించే విధానము, ఇవన్నీ కూడా ఎన్పిఎం షాప్లో ఉన్నటువంటి ఉత్పత్తులు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇవన్నీ ఘన జీవామృతం. మరి మిద్దె తోట మొక్కలకు కూడా కుండీల్లో కూడా వేసుకోవచ్చండి. అలాగే పిఎండిఎస్ విత్తనాలు, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, 30 రకాల విత్తనాలతో కిట్లు తయారు చేసి ముందుగా భూమిలో వేసుకుంటారు కదా, ఆ విత్తనాలన్నీ కూడా ఇక్కడ ఎన్పిఎం షాప్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందండి. ఇక ప్రకృతి వ్యవసాయంలో ప్రత్యేకత ఏంటంటే మరొక సపరేట్ విభాగము ఆహార మరియు పోషణ, హెల్త్ అండ్ న్యూట్రిషన్ విభాగము. దీనిలో అంగన్వాడీ సెంటర్స్లో మరి గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి 1000 days వారు ఏ విధమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది సిబ్బంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్ టెక్నాలజీ ఎంఎస్సిఏజీ చేసినటువంటి సిబ్బందిని వారిని ఎన్ఎఫ్ఏలుగా ఈ ఫుడ్ అండ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో తీసుకోవటం జరుగుతుంది. ఎక్సలెంట్గా ఉంది. అయితే మన దగ్గర రైతులు వారే స్వయంగా పండించిన పంటలను మార్కెటింగ్ చేయటం వల్ల చాలా తక్కువ ధరలకే అందరికీ అందుబాటులో ఉంచుతున్నాము. అదే మీరు సూపర్ మార్కెట్స్ లేదా ఇంకా పెద్ద పెద్ద మార్కెట్స్కి వెళ్ళినప్పుడు డబల్ రేట్లు మీరు చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం లైవ్ మోడల్స్ చూద్దాం రండి. ఇది ఏటీఎం మోడల్. పొలాలు లేకపోయినా ఇంటి దగ్గర చిన్న కొంచెం స్థలాలు ఉన్న 10 సెంట్ల నుంచి 20 సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం, నిరంతరం ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ఏటీఎం మోడల్ వేసుకోవచ్చు. లేదా 1 ఎకరా వరి పొలం ఉన్నప్పుడు 80 సెంట్లు వరి వేసుకొని 20 సెంట్లు మెరక వేసుకొని గట్ల పడే 5 అడుగుల వెడల్పుతో బండ్స్ వైడనింగ్ చేసుకొని అందులో కూడా ఏటీఎం మోడల్ వేసుకుంటే మనకి 80 సెంట్లో వచ్చే ఆదాయం 20 సెంట్ల ఏటీఎం మోడల్ ద్వారా సంపాదించవచ్చు. ఏటీఎం నేషనల్ మిషన్ పి అరుణ్ బాబు గారు, వారి వెంటే జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఏఓ గారు అందరూ కూడా విజిట్ చేసి ఈ స్టాల్ను ప్రథమ బహుమతిగా ప్రకటించడం జరిగింది. మెమంటో మరియు